మేడారం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మహాజాతర 2026కు అంగరంగ వైభవంగా మేడారం గద్దెల ప్రాంగాన్ని విస్తరించడమే కాకుండా అత్యాధునిక గ్రానైట్తో కంప్లీట్గా మేడారం మహాప్రాంగణాన్ని ఒక కళాఖండగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం మేడారం అమ్మవార్ల గద్దెలకు వెళ్ళేటువంటి ఈశాన్య ప్రాంతంలో ప్రధాన ఆర్చ్ ఉంటుంది. దాని ఎదురుగా చేసినటువంటి జంక్షన్. సో ఇక్కడ అమ్మవార్లకు సంబంధించిన పడిగే ప్రతిమలను, అదేవిధంగా ఆదివాసులకు చెందినటువంటి ఆ యొక్క విగ్రహాలను ఈ యొక్క జంక్షన్లో ఏర్పాటు చేసి కంప్లీట్గా ఒక లైటింగ్ ఫౌంటైన్తో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి ప్రధాన ఆలయం ఎంత ఇట్లా ఏర్పాటు చేశారు. మనం ఈ జంక్షన్ వద్ద కూడా కంప్లీట్గా ఆదివాసీలకు చెందినటువంటి గుసాది నృత్యం చేస్తున్నటువంటి ఆదివాసీలు వాళ్ళు జీవనోపాధి వెళ్ళండి వేట కోసం వెళ్ళేటువంటి తంతు, అదేవిధంగా ఆదివాసీల కట్టుబొట్టు ఏ విధంగా ఉంటుందనేది ఈ యొక్క విగ్రహాలను చూడొచ్చు. అమ్మవార్లను ఆరాధించడానికి వచ్చేటువంటి ఆదివాసీ భక్తులు ఈ విధంగా పల్లెల్లో పసుపు కుంకుమలు తీసుకొని అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చి వాళ్ళను ఆరాధిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ, సో అదే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ యొక్క కోయిల ఊదుతూ ఫ్లూట్ ఊదుకుంటూ కూడా గుస్సాది నృత్యం చేసేటువంటి కొమ్ము బూరలు ఊదుకుంటూ గుస్సాది నృత్యం డప్పు చప్పులతో గుస్సాది నృత్యం చేసేటువంటి ఆ సీనరీని, ఆ యొక్క ఆ కళాకృతులను, ఆ విగ్రహాలను ఈ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసి ఈసారి మేడారం అంటే ఆ మహాజాతర ఆధ్యాత్మిక ప్రపంచంతో పాటుగా కూడా కళాకృతులు, ఆదివాసీ సాంప్రదాయాలు తెలిసే విధంగా ఒక ప్రత్యేక ఆకర్షణ వచ్చే విధంగా ఈ యొక్క మేడారం మహాప్రాంగణాన్ని కూడా ఈసారి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇక ప్రధాన ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటే అసలు గద్దెల ప్రాంగణం ఎట్లా ఉంది, గ్రానైట్తో వివిధ రకాలైనటువంటి 7,000కు పైగా రకాలటువంటి మోటివ్స్ను కూడా వాటిపై చెక్కారు. సో అసలు ప్రధాన గద్దెల నిర్మాణం కూడా పూర్తయింది, పునరుద్ధరణ పూర్తయింది. సో అసలు గద్దెల ప్రాంగణం ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ ప్రస్తుతం ప్రధాన గద్దెలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఒకసారి మనం చూడవచ్చు, పూర్తిగా 4 ఒకే సరళ రేఖలో సమ్మక్క తల్లి ప్రధాన గద్దెతో పాటు తర్వాత సారలమ్మ తల్లి గద్దె, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఒకే వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ఒక సారలమ్మ గద్దె తర్వాత చేయడంతో భక్తులంతా సునాయాసంగా వరుస క్రమంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను దర్శించుకొని బయటికి వెళ్ళే విధంగా ప్రస్తుతం దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సునాయాసంగా దర్శనం చేసుకునే విధంగా ఈసారి గద్దెల పునరుద్ధరణ డెవలప్మెంట్ జరిగింది. ఇక ప్రస్తుతం ఈ ఆలయం చుట్టూ కూడా గ్రానైట్తో కూడిన ప్రాకారాల నిర్మాణం జరిగింది. ఆ ప్రాకారాలపై ఆదివాసీలకు సంబంధించిన జీవిత చరిత్ర, వాళ్ళ గొట్టు గోత్రాలు కూడా శిల్పాల రూపంలో చెక్కడంతో ఒక ప్రత్యేక రూపాన్ని మేడారం అమ్మవార్ల ప్రాంగణము సంతరించుకుందని చెప్పొచ్చు. ఇక ఈసారి ఆలయం చుట్టూతా ప్రధాన 4 గద్దెల చుట్టూరా కూడా భారీ స్థాయి గ్రానైట్తో కూడిన ఆర్చ్ల నిర్మాణం చేశారు. ఆ ఆర్చులు ప్రధానంగా తూర్పు నుంచి ఉన్నటువంటి ప్రధాన ఆర్చ్ లోపల సమ్మక్క తల్లి గొట్టు గోత్రాలు ఆ యొక్క పిల్లర్లపై చెక్కడం జరిగింది. ఆ తల్లికి సంబంధించినటువంటి ఆ గొట్టు, అదేవిధంగా వాళ్ళు కొలిచే చెట్టు, ఆదివాసులకు సంబంధించినటువంటి రివర్స్లో ఉండేటువంటి స్వస్తికు, అదేవిధంగా గొట్టుకు సంబంధించినటువంటి 4 పలకలు, 5 భుజాలతో కూడినటువంటి వాళ్ళ సింబలు, బొట్టు శూలంలా ఉన్నటువంటి బొట్టు, ఈ విధంగా ప్రధాన దేవతకు సంబంధించినటువంటి కళాకృతులన్నింటినీ కూడా ప్రధాన ఆర్చ్ పై గ్రానైట్ పై చెక్కడం జరిగింది. ఇక చుట్టూతా మొత్తంగా 8 ఆర్చులు, 3 ప్రధాన ఆర్చులు ఎంట్రీ కోసము, 3 ఆర్చులు ఎగ్జిట్ కోసము, అదేవిధంగా ఉత్తరము దక్షిణం వైపున మరొక 2 ఆర్చులు ఎమర్జెన్సీ, అదేవిధంగా విఐపీల కోసము, ఈ విధంగా చుట్టూతా 8 ఆర్చులు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంగణం లోపలికి ఒకేసారి 7,000 నుంచి 8,000 మంది భక్తులు అమ్మవార్ల గద్దెల వద్దకు ఎంటర్ అయినా కూడా సునాయాసంగా తొక్కిసలాట జరగకుండా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈశాన్య ప్రాంతం ఏదైతే సమ్మక్క తల్లి కొలువైనటువంటి చిలకల గుట్ట వైపు వెళ్ళేటువంటి మార్గం, అది సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి ఈశాన్య మార్గం గుండా గద్దెలకు ఈశాన్య ప్రాంతం నుంచి ఆ చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలపైకి వస్తుంది. ఆ వచ్చే క్రమంలో కూడా ప్రధాన ఆర్చ్, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అది. ఈ యొక్క 4 గద్దెలతో కూడినటువంటి ప్రధాన గద్దెల ప్రాంగణానికి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. గతంలో చిన్నగా దాదాపు 10 నుంచి 15 మంది కూడా రాలేని పరిస్థితి ఉండేది. కానీ పునరుద్ధరణ చేసిన తర్వాత ఒకేసారి 150 నుంచి 200 మంది ఒకేసారి ఆర్చ్ లోపలికి ఎంట్రీ అయ్యే విధంగా ఆ ఆర్చ్ని వైడనింగ్ చేశారు. సో పూర్తిగా గ్రానైట్తో నిర్మాణం చేశారు. ఇక
ప్రధానమైనటువంటి గద్దెల ప్రాంగణాన్ని ఈ విధంగా పునరుద్ధరణ చేసి గ్రానైట్తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు ఆధ్యాత్మిక శోభతో అదేవిధంగా ప్రత్యేకంగా ఆదివాసుల చరిత్రను సంస్కృతి తెలిపే విధంగా ఆ చిహ్నాలు గొట్టు గోత్రాలు అప్పుడు ఉన్నటువంటి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ యొక్క శిల్పాలపై కళాకృతులు చెక్కరికి. మరోవైపు ప్రాంగణం అంతా కూడా కంప్లీట్గా పర్మనెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. భక్తులు వచ్చేందుకు ఏదైతే ఆ క్యూ లైన్స్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా ఈసారి రెనోవేట్ చేశారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి తరాలు దాదాపు 200-300 ఏళ్ల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహించే విధంగా ప్రస్తుతం పర్మనెంట్ నిర్మాణాలు కూడా చివరి దశకైతే చేరుకున్న పరిస్థితి. మొత్తానికి 251 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈసారి 101 కోట్లు గద్దెలను పగడిద్దరాజు గోవిందరాజు గద్దెలను కిందికి జరపడం, అదేవిధంగా పునరుద్ధరణ 4 గద్దెల పునరుద్ధరణ డెవలప్మెంట్ జరిపితే 150 కోట్ల రూపాయలతోని జాతర నిర్వహణ కోసము భక్తుల సౌకర్యార్థము రోడ్ల వైడనింగు అదేవిధంగా పారిశుద్ధ్యము పూర్తి స్థాయి లోపల వచ్చే భక్తులు తీరేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి ఈసారి అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర 2026 నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మేడారం మహాజాతరలకు 15 రోజుల ముందు నుంచే భారీగా భక్తులు అమ్మవార్ల చెంతకొచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో మనం చూడొచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా భారీగా భక్తులు అమ్మవార్ల చెంతకొచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ముందస్తు మొక్కులతోనే మేడారం అంతా కూడా ఒక ముందస్తు జాతర వచ్చిందా అనే విధంగా ప్రస్తుతము భారీ భక్తజన సందోహంతో కూడా మేడారం కంప్లీట్గా భక్తజనంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎప్పటి నుంచి వస్తున్నారు మేడారం దగ్గరికి? ఎన్నేళ్ళు అయింది రాబట్టి ఇక్కడికి? ఎట్లా ఉందమ్మా అసలు టెంపుల్ ఇప్పుడు? మేము 10-15 ఏళ్ళకి వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు బాగుంది. అంతకు ముందున లైట్స్ గీట్స్ ఏం లేవు. రాత్రిపూట దీపాలు పెట్టుకొని ఆ చెట్ల కింద ఉండేవాళ్ళము. మామూలుగా టెంట్లు గిట్లు వేసుకొని అట్లా ఉన్నాము. ఇప్పుడు మంచిగా అయింది. ఎంతమంది వచ్చారు మీరు? 40 మంది వచ్చినాం. హైదరాబాద్. మంచిగా అయింది. ఏంటి మరి ఇదివరకు కోరిన కోరికలు తీరినాయా? ఇది 4వసారి కోరికలు తీరినాయి అనుకున్నాయి. సో అమ్మ, ఎట్లా అనిపించింది? దర్శనం చేసుకోరు కదా, మంచిగా ఉందా ఆలయం? మంచిగానే ఉంది. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నావు? అంత ఒక్కసారి వస్తాము, ఎప్పుడు వచ్చినా అట్లనే వస్తాం. అప్పటికి తేడా లేదా? చాలా తేడా ఉంది. ఉంది మంచిగా ఉందా లేదా? మంచిగా ఉంది. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఆలయము? గతంలో ఇప్పటికి చేంజ్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా చేంజ్ అయిపోయిందండి. నియర్ 25 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు ఎట్లా వచ్చారు ఇక్కడికి? బస్లోనే అంతే. బస్లోనే ఇప్పుడు టూరిస్ట్ కట్టుకొని వచ్చాం. 43 మెంబర్స్ వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మహిమ? అమ్మవారిని దర్శించుకున్నాక ఉన్నది భగవంతుందా. సో పిల్లలు కూడా వచ్చారు. సో ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 40 మందికి పైగా బస్సులో వచ్చారు. సో ఎట్లా అమ్మవారిని దర్శించుకున్నావా? ఎట్లా ఉంది? ఏం మొక్కుకున్నావు అమ్మని? బాగుండాలని మొక్కుకున్నావా? సో ఏంటి మీకు ఎట్లా అనిపించింది అమ్మా అమ్మవారిని దర్శించుకో? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ మహిమ చాలా ఉన్నది. గాడ్ ఈస్ గ్రేట్. మమ్మల్ని పిలిచిన దర్శనానికి దట్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సమ్మక్క సారమ్మ ఇదివరకు వచ్చారా ఎప్పుడన్నా? ఎట్లా? చాలా మారిపోయింది కదా, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. చాలా బాగుంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఎన్ని ఏళ్ళ నుంచి వస్తారు ఇక్కడికి? మేమైతే 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము మా తోటి కోడళ్ళము అందరం వచ్చేవాళ్ళము. మేము అనుకున్నది అవుతుంది. మాకు పిల్లలు కావాలనుకుంటే కూడా పిల్లలు డెవలప్ అయినరు, పిల్లలు పుట్టినరు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మిస్ చేయకుండా వస్తాం. ఎప్పుడు జాతర అయినా వస్తాం. వారం ముందు వస్తాము, మళ్ళీ దర్శనాలు చేసుకొని మళ్ళీ వెళ్తాం. ఇక్కడనే కూర్చొని వంటలు వండుకొని చేసి వారం రోజులు ఉండేసి వెళ్తాం. అప్పటికి మారింది కదా గ్రాండ్ నిర్మాణం. ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది కదా రావటానికి. చూసాం కదా, దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం అత్యద్భుతంగా నిర్మాణం చూసి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో పిల్ల పాపలతో కూడా ముందస్తుగానే వారం ముందు రోజుల నుంచే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? సమ్మక్క సారమ్మ ఆలయం డెవలప్మెంట్ అయింది, చాలా డెవలప్మెంట్ అవుతుంది కదా. ఈసారి చాలా బాగా చేస్తారు సీతక్క గారు. చూద్దాం ఇంకా 28, 29 తారీఖు ఎలా ఉంటుందో అనేది. సో ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? ఇది మా 4th టైం అండి. 4th టైం. 4 years బ్యాక్ ఒకసారి వచ్చాము. అండ్ ఇప్పుడు అండ్ ముందు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక 2 సార్లు వచ్చేసి వెళ్ళాము. కోరికలు తీరుతున్నాయి. అమ్మవారి మహిమ ఎట్లా ఉంటుంది? బాగుంటుందండి. మనసులో అనుకున్నది అవుతుంది. అప్పుడప్పుడు వస్తుంటాం అలా. ఇది భక్తుల స్పందన కూడా. అమ్మవారిని చూడడానికి దాదాపు దశాబ్దాల కాలంగా వస్తున్నాం. ఈసారి టెంపుల్ డెవలప్మెంట్ కావడంతో కూడా
సర్వంగా సుందరంగా ఆలయం ముస్తాబైంది. సో ప్రతిసారి పిల్ల పెద్దలతో అంతా కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి దర్శించుకుని ఈసారి టెంపుల్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా భక్తులు సంబరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.